నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం. వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం అనేటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం. జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష. ఆ భాష నీకు అర్థమైతే ప్రకృతి నీతో మాట్లాడుతుంది. అస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం. మురళీధర శర్మ గారి అస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి. 100% జాబ్ గ్యారంటీ. వివరాల కొరకు సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు జయప్రద గారు? బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను జయప్రద గారు. మీరు వస్తే ఎనర్జీ మిమ్మల్ని చూస్తే ఎనర్జీ ఉంటుంది. థ్యాంక్ యూ. కానీ అంటే సమ్ కనెక్టెడ్ ఈస్ డెఫినెట్లీ దేర్, అందుకే చెప్తున్నాను. చక్కగా మీరు చెప్పేటటువంటి ప్రిడిక్షన్స్ డెఫినెట్ గా చాలా యాక్యురేట్ గా ఉండటం, ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. వినాలి, ఖచ్చితంగా వినాలి. ఏం చెప్తారు నాలోనే, నాకే కాదు అటు ప్రేక్షకులకు కూడా. ఇది మనం ఎన్నో సార్లు అటు సబ్స్క్రైబర్స్ మనకి కమెంట్ చేసిన విధానాన్ని చూస్తే అది అర్థమవుతుంది డెఫినెట్లీ. అయితే మహర్దశల గురించి చాలా వివరంగా తెలియజేస్తున్నారు. ఏ నక్షత్రం వాళ్ళు ఏ మహర్దశతో పుడతారు, ఆ మహర్దశ తద్వారా నెక్స్ట్ ఏ దశలు వస్తాయి, ఏ దశల్లో అయితే కరెక్ట్గా వాళ్ళకి వివాహం అవ్వటానికి కానీ లేకపోతే కెరియర్ సెటిల్మెంట్ కానీ ఉపయోగపడుతుంది అనేది చాలా వివరంగా తెలియజేస్తున్నారు. చాలా నక్షత్రాలు ఆల్మోస్ట్ చెప్పేసుకున్నాం. ఇంకా 5 నక్షత్రాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ధనిష్ట నక్షత్రం, ఈ ధనిష్ట నక్షత్ర జాతకుల వివరాలు ఒకసారి చెప్పండి. ఎలా ఉంటుంది వాళ్ళకి మహర్దశలు? తప్పకుండా నాన్న. ధనిష్ట నక్షత్రం అంటేనే ఒక ఎనర్జీ నక్షత్రం. అది అగ్రెసివ్ ప్లానెట్ మార్స్ సంబంధించిన నక్షత్రం. ఇది కుజుడు కారకత్వంతో ఉన్న నక్షత్రం. అయితే ఈ నక్షత్రంలో పుట్టడం అనేది ఒక అదృష్టం. అయితే అది రాసి ఉన్నది ఒక బ్యాడ్ లక్ వీళ్ళకి. అందుకని మకర రాశిలో వస్తుంది, తర్వాత కుంభరాశిలో వస్తుంది. మకరం, కుంభంలో వాళ్ళకి కొంచెం బెటర్, కానీ మకర రాశి వాళ్ళకి కొంచెం స్లోగా స్టార్ట్ అవుతుంది, కొంచెం ఇబ్బంది. సో జనరల్గా ఏంటంటే కుజుడు వీళ్ళకి యోగకారకుడు అయి ఉంటే కుజ మహాదశతో స్టార్ట్ అవుతుంది వీళ్ళ లైఫ్. యాక్చువల్ అది వచ్చేస్తాను, వచ్చేస్తాను, కాకపోతే అక్కడ ఉండాలిగా, కుజుడు అక్కడ ఉండాలి. తర్వాత వీళ్ళకి మకర రాశి వేరు, లగ్నం వేరు. సో వీళ్ళకి మకర లగ్నం అయి ఉండాలిగా. ఇవి ఇక్కడ కాంబినేషన్స్ చూడాలి. కరెక్ట్. సో నక్షత్రం ప్రకారం చూసుకుంటే, నక్షత్ర సిరీస్ ప్రకారం మనం అనుకుంటున్నాం కనుక, సో కుజ మహాదశతో వీళ్ళు స్టార్ట్ అవుతుంది. కుజ మహాదశ స్టార్ట్ అయిన వాళ్ళు కుజుడు యోగకారకుడు అయితే ఆ దశలో వీళ్ళు కొంచెం ఇబ్బందులు లేకుండా బాగానే ఉంటారు. లేకపోతే చాలా మందికి చిన్నప్పుడు కొంచెం ఎడ్యుకేషన్ బాగా దెబ్బతింటుంది. కుజుడు బాలినప్పుడు కోపం ఎక్కువ ఉంటుంది, పౌరుషం ఎక్కువ ఉంటుంది, మండుదనం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే విపరీతమైన కోపం ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా మతిమరుపు వచ్చేస్తుంది. ఎందుకంటే ఆవేశంలో ఆలోచన రాదు, బ్రెయిన్ పనిచేయదు. సో దానివల్ల ఏంటంటే మొండిగా కొంచెం వాళ్ళు అదే రీతిలో పెరగడం వల్ల నెక్స్ట్ వీళ్ళకి వచ్చే దశ ఏంటి, రాహుమ దశ. అది ఇంకొంచెం మాయలు క్రియేట్ చేసేస్తుంది లైఫ్ ని అంతా. కొంచెం చాలా వరకు ఏంటంటే కుజ మహాదశ, రాహుమ దశ, ఈ రెండు యోగించకపోతే చాలా మంది చూడండి, మేము చిన్నప్పుడు ఏం పెద్ద చదవలేదండి, చాలా ఇబ్బందులు పడి చాలా స్ట్రగుల్ చేసాం, తినడానికి ఫుడ్ కూడా చాలా కష్టం అయ్యేది మాకు అని చెప్తూ ఉంటారు స్టోరీస్ మనకి. ఇప్పుడు అసలు ఎలా బతుకుతున్నాం అనేది మాకు లైఫ్ మొత్తం మారిపోయింది. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఏది చేసినా కుజ ఒక అనుగ్రహం, ఏంటంటే వీళ్ళకి కుజుడు ఒక అనుగ్రహం. ఒకళ్ళ దగ్గర చేసి అడగడం ఇష్టం ఉండదు, కష్టపడే తత్వం ఎక్కువగా ఉంటుంది. కష్టపడతారు, సైకిల్ దొక్కుతారు, పేపర్లు వేస్తారు, పాల ప్యాకెట్లు వేస్తారు, సంపాదిస్తారు. అంటే చాలా ఎందుకంటే ఇది కుజుడు రాహు, ఈ 2 దశలు వీళ్ళకి యోగించకపోతే లైఫ్ అనేది ఖచ్చితంగా డ్రాస్టింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎంత ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే చెప్పలేము ఇంకా. ఎందుకంటే ఇది 7 years, అది 18 years. నాట్ అ జోక్. చాలా కష్టపడాలి. సో ఒకవేళ చాలా మంది కొంచెం యోగం బాగుండి, ప్రారంభ కర్మ బాగుండి, సంచిత కర్మలో వీళ్ళకి కొంచెం మంచి కాంబినేషన్స్ లో తల్లిదండ్రులు ఉన్నా, సో వాడిని ఒక సోమరిపోతు కింద ట్రీట్ చేస్తారు. ఏదో ఒకటి ఉంటుంది. సోమరిపోతుని ట్రీట్ చేయాలంటే బ్యాడ్ హ్యాబిట్స్ ఏమి ఉండవు, కానీ వీళ్ళు ఏంటంటే ఎప్పుడు వాడు చెప్పింది వాదిస్తుంటాడు, మూడు చెప్పిన మాట వినడు, వెళ్తుంటాడు, బయటికి వస్తుంటాడు, ఏదో బిజినెస్ అంటాడు, చదువులేదు, బిజినెస్ అది చేస్తాడు అని వాళ్ళు డబ్బులు ఇవ్వడానికి పేరెంట్స్ వీళ్ళని అంటే నమ్మకం తక్కువగా ఉంటుంది, చెప్తారు. తల్లి మళ్ళీ దగ్గరగా ఆలోచిస్తుంది, కానీ తండ్రి విషయంలో తండ్రి మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి ఇస్తే నిజంగా గ్యారంటీ చేస్తారా, అసలు వీళ్ళు చదివే ఎక్కదు బుర్రకి, ఇది చేస్తారా అనే దాని మీద ఉంటుంది. జనరల్గా అంటే కింద నుంచి అంటే వీళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఒకళ్ళని అడగడం అనేది ఇష్టం ఉండదు. వాళ్ళు కష్టపడి సంపాదించుకోవాలి, తినాలి, అంతే. ఈ లక్షణం ఎక్కువగా ఉంటుంది.
అందువల్ల వీళ్ళకి ఒక అదృష్టవంతులు అంటారు. లైఫ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది 30 ఏళ్ళ తర్వాత బా ఖచ్చితంగా. సరే గురు మహాదశ కూడా వీళ్ళకి అంత తొందరగా యోగించదు. సో గురువు దశలో వీళ్ళకి 8 years తర్వాత 8 years యోగిస్తుంది. 16 ఏళ్ళది గురు మహాదశ. స్టార్టింగ్ 8 ఏళ్ళు ఒక్కొక్క కొంతమందికి యోగిస్తే కొంచెం ఎడ్యుకేషన్ బాగా రన్ చేసి జాబ్ చేస్తారు. నెక్స్ట్ 8 years కొంచెం డౌన్ అవుతారు. లేదా ఈ 8 years కొన్న వీళ్ళకి ఏదో చూడడానికి ఆఫర్లు వచ్చినట్టుగా ఉద్యోగాలు వచ్చినట్టుగా చేస్తుంటారు కానీ ఒక గుర్తింపు రాదు. ఆఫ్టర్ 8 years మళ్ళీ కొంచెం గుర్తింపు వచ్చి బాగుంటుంది. సో వీళ్ళకి ఈ కాంబినేషన్స్ వల్ల చాలా వరకు ధనిష్ట నక్షత్రం వాళ్ళకి 30-35 years వరకు వీళ్ళకి అంత పెద్ద గొప్పగా కనిపించదు. శని మహాదశ జనరల్ గా వీళ్ళకి శని భగవాన్ లగ్నానికి బాగుంటే శని మహాదశ యోగిస్తుంది, లేకపోతే అది కూడా ఇబ్బంది పెడుతుంది. సో అందుకని ధనిష్ట నక్షత్రం అంటే నిత్య కష్టజీవులు అని చెప్పొచ్చు. వెళ్ళి నిత్యం కష్టపడుతూనే ఉంటారు, దేనికో ఒక దాన్ని సఫర్ అవుతారు. కొంతమందికి వివాహం అయిపోయి భర్తతో ఇబ్బందులు ఉంటాయి, సరిగా చూసుకోపోవడం, సరిగా వినకపోవడం, మాట వినకపోవడం, తినే కష్టపడి సంపాదించాలి, తినే డబ్బులు మొత్తం ఇచ్చేయాలి, ఇవ్వకపోతే గొడవ చేస్తారు, ఇవ్వకుండా ఉంచుకుందాం అనుకుంటే డివోర్స్ అంటారు. సో స్వార్థపరుల కింద, సెల్ఫిష్ మెంటాలిటీ కింద ఇలా లేడీస్ కూడా డిస్టర్బ్ చేస్తారు. అంటే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వీళ్ళు ఎలా చేస్తారంటే ఒక సెల్ఫిష్ మెంటాలిటీ, తొందరగా డబ్బులు తీయదు అమ్మాయిల్ని, ఎందుకంటే తనకు ఇన్సెక్యూర్ ఫీల్ అవుతుంటది. ఒకటి ఇచ్చేస్తే నా పరిస్థితి ఏంటి అంతే కదా అని ఆలోచించింది అనుకో, నా ఆటోమేటిక్ గా అది పేరెంట్స్ అయినా అలా కొంచెం అందరికి ఈ కాంబినేషన్ ఏంటంటే ధనిష్ట అంటే ఒక నిజంగా ఏంటంటే నిత్యం కష్టపడి కష్టజీవుల కింద వీళ్ళు గుర్తించాలి, కానీ వీళ్ళు అదృష్టవంతుల కింద మనం గుర్తించలేము. చాలా తక్కువ మంది అదృష్టం. ఒకవేళ అదృష్టవంతులు అన్నారంటే వాళ్ళ జాతకంలో లగ్నాలు బాగుండి, లగ్న యోగకారకులు అయి ఉండి, ప్రారంభ కర్మ బాగుంటే వాళ్ళకి ఖచ్చితంగా బాగుంటుంది. లెక్క పెట్టచ్చు, 1, 2, 3 members లెక్క పెట్టచ్చు. వేళ్ల మీద లెక్క పెట్టే స్థాయిలో మాత్రమే ఉంటారు అదృష్టం ఈ ధనిష్టాలో అని చెప్తున్నాను. రైట్ అండి. మరి డెఫినెట్ గా ఇది గ్రహస్థితిని అయితే మార్చే పరిస్థితి ఉండదు, నక్షత్రాన్ని మార్చలేము. దేవీ దేవతలు ఉన్నారు మనకి, భగవంతుడు అనేవాడు ఖచ్చితంగా ఉన్నాడు. ఆయన ఆశ్రయిస్తే ఆయన కింద వాళ్లే కదా వీళ్ళందరూ, మాట వినవలసిందే. ఏ దేవీ దేవతల ఆరాధన ఖచ్చితంగా వీళ్ళకి మంచి రిజల్ట్స్ ని ఇస్తుందని అనుకోవచ్చు. వీళ్ళు ఎక్కువ ఏంటంటే భగవంతుడు నామస్మరణ కంటే కూడా వీళ్ళు చేసే పని మీద ఎక్కువ ధ్యాస పెడుతుంటారు. కొంచెం భక్తిని పెంచుకోవాలి, ఎందుకంటే కొంచెం బద్ధకం కొన్ని విషయాల్లో అంతా కంప్లీట్. ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు, భగవంతుడు అర్థం చేసుకుంటారు నమ్మకం ఏంటి అనే ఫీలింగ్ కొంచెం మందికి ఉంటుంది. ఏదైనా పూజ, వ్రతము, నోములు అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్థిరంగా కూర్చొని చేయడం కష్టం. వీళ్ళు ఏంటంటే ఒక 40 minutes మార్నింగ్ లేచి బ్రహ్మముహూర్తం టైం కానీ, లేదు ఆ టైంలో లేవలేము, మార్నింగ్ 5 to 6 కానీ, 6 to 7 కానీ ఒక 40 minutes మెడిటేషన్ చేయాలి, సైలెంట్గా మెడిటేషన్ చేయాలి. వీళ్ళు ఈ మెడిటేషన్ వల్ల వీళ్ళకి ఒక రూపం కనిపిస్తుంది. చాలా మందికి అంటే అమ్మవారి రూపాలు కనిపిస్తాయి ఎక్కువ. సో లలిత అమ్మవారి ఉపాసన కానీ, దుర్గా అమ్మవారి ఉపాసన కానీ, ఇలా అమ్మవారి ఉపాసన చేయడం వల్ల తొందరగా రిజల్ట్ ఉంటుంది. సో మెడిటేషన్ చేస్తే ఒక రూట్ తెలుస్తుంది, ఆ రూట్ ద్వారానే మనం ఆరాధన చేసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఇవాళ మీరు ఆరాధన చేసుకుంటే వెళ్తారు, జస్ట్ నమస్కారం చేస్తారు, వచ్చేస్తారు. అది కాదు కదా, టెంపుల్కి వెళ్తారు, అసలు ప్రదక్షిణాలు చేయమంటే 20 ప్రదక్షిణాలు టక్ తిరిగేస్తారు. అంత స్పీడ్ గా తిరిగే లక్షణం వీళ్ళకి ధనిష్ట వాళ్ళకి. అయిపోయిందా, వెళ్ళొచ్చా, చేస్తాం పూజ అని చెప్తుంటారు. చేసేసాం పూజ కాదు, అక్కడ మనసు లగ్నం చేయాలి. కరెక్ట్. ఆ లగ్నం చేయడానికి ఫస్ట్ మెడిటేషన్. అంతే కదా, మనసు కొంచెం నిలబడాలి అంటే మెడిటేషన్ కంపల్సరీ. 40 minutes చేస్తే అప్పుడు ఆ స్థిరం వచ్చి అక్కడ వాళ్ళకి ఒక రూపం వస్తుంది. ఏ రూపం వస్తే ఆ రూపం, వాళ్ళకి గణపతి వస్తే గణపతి కూడా చేసుకోవచ్చు. అదే ఏ రూపం వస్తుంది, ఏ రూపం అనిపిస్తే ఆ రూపాన్ని వాళ్ళు ఇంకా ఆ రూపం నుంచి అంటే వాళ్ళకి అక్కడి నుంచి డివైన్ పవర్ అనేది అక్కడి నుంచి ఆరో పని చేస్తుంది. వీళ్ళు ఆ దేవుడి దగ్గరికి వెళ్ళడం. కొంతమందికి గోదాదేవి అమ్మవారు బాగా అనుగ్రహం ఉంటుంది. ఏదో తెలియకుండా వెళ్తే ఆ అమ్మవారు వాళ్ళని పిలిచి, ఆ పంతులు గారు పిలిచి వాళ్ళకి పూలమాల మెల్ల వేసి కుంకుమ ఇస్తుంటారు. గోదామ వారి మెళ్ళలో పూలమాల జనరల్ గా ఇచ్చామంటే అదొక అదృష్టం అన్నమాట. ఆవిడ ఏంటంటే స్వామివారికి వేసిన మాల ఆవిడ వేసుకుంటుంది, ఆవిడకి అది ఇష్టం. ఆవిడ మాల మనకు వచ్చిందంటే మనకి ఆ స్వామివారి అనుగ్రహం, ఆవిడ అనుగ్రహం ఉందని అర్థం. అది కొంతమంది అమ్మాయిలకి పిలిచి గుళ్ళో ఈ గోదామ వారి అమ్మవారి ఆలయంలోకి వెళ్తే వాళ్ళు ఇలా పూలమాల ఇస్తారు, కుంకుమ ఇస్తుంటారు. మగవాళ్ళకు కూడా ఇస్తారు, పువ్వులు పూలమాల వేస్తారు మెడలో. అలా వేస్తే వాళ్ళకి అదృష్టం వరిస్తుందని అర్థం. సో ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటే వీళ్ళు మెడిటేషన్ చేస్తే చేయాలి. సో చేసుకుని కొంత కష్టపడాల్సి ఉంటుంది, జీవితంలో కష్టపడుతూ కూర్చోవడం కాకుండా ఇట్లా ఒక్కసారి దేవీ దేవతల్ని ఆరాధించుకుంటూ డెఫినెట్ గా ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో శతభిష నక్షత్రం గురించి మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ అండి. నమస్తే. నమస్తే అమ్మ. శ్రీమాత్రి నమః.